కనిపించట్ల వాసనలు ఇవాళ ఆ శాఖలకు సంబంధించి పూర్తిగా నిర్వీర్యం చేశారు. అవన్నీ కూడా ఇవాళ మేము మళ్ళా మొత్తం ఏదంటారు దులుపటం, ఆ దసరాలన్నీ కూడా దులిపి ఆ ఆఫీసులో అసలు ఏంటి అనేది ఇవాళ తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో అందువల్ల ఇవాళ ముఖ్యమంత్రి గారు అడగంగానే ఇవ్వలేకపోయి ఉంటారు తప్పితే, కొంత లేట్ అయ్యి ఉంటుంది తప్పితే అసలు ఏమీ లేక కాదు. నేను అనుకుంటున్నా మేబీ తయారు చేస్తుండొచ్చు 2-3 రోజుల్లో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి అవి తీసుకెళ్లి సమర్పిస్తారు. ఖచ్చితంగా 100% ఇస్తారు, ఇవ్వకుండా ఏమి ఉండం. ఎందుకంటే మా జనసేన పార్టీ ఏంటి, ఒక మార్పు రాజకీయాలు చేయాలని రాష్ట్రంలో మార్పు తీసుకురావాలండి. ఆ మార్పు అంటే గతంలో పాడైపోయిందని మార్చాలని ఒక మార్పు అయితే నిన్న కొంచెం కనిపించింది. 93 కేంద్ర పథకాలు అనేవి ఆగిపోతే యూసీలు ఇవ్వకుండా 70 రివోక్ చేశారు. అంటే కేంద్రం అండ స్పష్టంగా ఉంది, వివిధ బ్యాంకుల నుంచి మీకు సహకారం లబ్ధి లభిస్తున్నాయి, ప్రజల తీర్పు బలం స్పష్టంగా ఉంది, మీరు చెయ్యండి అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నప్పుడు ఇంకా మీరు సింగిల్ డిజిట్ అంటున్నారు. ఆయన నిన్న అనంతపురంలో ఒకసారి తినగా వేం తీయనైద్ది చెప్పగా అవునా ఇంకా 4.5 years ఉంది మేడం. ఇంకా 4.5 years ఉంది. ఆయన తలకిందులుగా తప్పదు చేసిన ఈ 4.5 years ఎలక్షన్స్ రావు కదా. 4.5 years మాట్లాడాలి ఆయన. అప్పుడు ఏమైంది 6 నెలల తర్వాత ఇప్పుడు ఏదో వచ్చి అక్కడ పెడతాను మాట్లాడినండి. ప్రజాస్వామ్యంలో రమ్మని ముందు అది ఎమ్మెల్యే కదా, ఒకసారి అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి, లేదంటే రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాలి కదా. అంతేగాని ఇదో ఇంటర్నల్ మీటింగ్ లాగా వాళ్ళది. ఈ రోజు కూడా తాడేపల్లిలో కూర్చోండి నిన్నదాకా. ఇవాళ పాపం నిన్నేది అక్కడ అనంతపురం పోయినట్టున్నాడు. అసలు బయటికి రానివ్వండి, ముందు ఎండ తగలనివ్వండి. ఇప్పటి వరకు ఏసీలో ఉంటాడు కదా, ఏసీ వదిలిపెట్టి ఎండలో రానండి, వచ్చినప్పుడు మాట్లాడదాం. అప్పుడు దాకా ఆయన గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి. సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఖచ్చితంగా అండి మేము ఏదైతే మార్పు అనుకున్నామో మార్పు తీసేవాళ్ళ మీరు అన్నట్టుగా యూటిలైజేషన్ సర్టిఫికేట్ కూడా నాశనం చేశారు. అసలు ఏ శాఖ గురించి ఎవరు తెలుసండి? అసలు తెలుసా పంచాయతీరాజులో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి జనానికి ఎప్పుడు తెలుస్తున్నాయి? అసలు వాళ్ళ పౌర సరఫరాల శాఖ ఏ రకంగా ఉంటుంది, ఏం జరుగుతుంది, అసలు ఒక శాఖ ఉంది, ఆ శాఖ కింద ఏమేమి విధులు నిర్వర్తించాలి మంత్రులు అనేది ఎవరు తెలిసింది? ఇప్పుడుగా తెలుస్తుంది. అట్లా పంచాయతీరాజులో ఏ ఉంటుంది, ఎంత పెట్టుబడులు వస్తాయి, ఏ రకంగా పంచాయతీలకు ఇవ్వాలనేది ఇప్పుడు తెలుస్తుంది. లేదా జలజీవన మిషన్ జలజీవన మిషన్ 19లో స్టార్ట్ అయింది. జలజీవన మిషన్ గురించి ఎవరికైనా రాష్ట్రంలో తెలుసా? ఏముంటుంది దాని కింద, ఎట్లా వాడుకోవాలి తెలుసా? ఇప్పుడుగా తెలుస్తుంది. ఎట్లా ఇవ్వడం మంత్రులు రివ్యూలు చేస్తే బయట జనానికి కూడా తెలియజేస్తుంటే వాళ్ళు తెలుస్తుంది. అలా మంత్రి శాఖ ఏంటి, ఆ మంత్రిత్వ శాఖ ఏంటి, ఆ మంత్రిత్వ శాఖలో ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. మీరు రెవెన్యూ సదస్సులు కొనసాగించాలనుకుంటున్నారు కదా, దాదాపుగా ఈ 6 నెలల్లో 1,75,000 పైచీలకు రెవెన్యూ కంప్లైంట్స్ ఓవరాల్ గా వచ్చినాయి 3 పార్టీల గ్రీవెన్సెస్ లో. సో ఇవన్నీ ఏమన్నా ఆన్లైన్ లో పెట్టి అవన్నీ కూడా సాల్వింగ్ కి ప్రత్యేకంగా ఏమన్నా చేస్తారా ఎక్కడికక్కడ? ఈ విషయంపై కొంత క్లారిటీ జరుగుతుంది మేడం. ఇప్పటికి మా ఆఫీస్ లో గానీ తెలుగుదేశం ఆఫీస్ లో గానీ తీసుకుంటున్నటువంటి అర్జీలు కూడా వాటన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేసి కంప్యూటరైజ్ గానే వస్తున్నాయి ఆఫీసులకి. నేను నిన్న కూడా చూశాను, ఒక ఆఫీస్కి ఏదైతే ఇక్కడ ఇల్లు మా జనవాణిలో ఇస్తే ఆ జనవాణిలో ఇచ్చినటువంటి ఫిర్యాదుని ఆ ఆఫీస్కి పంపించారు. ఇది వాళ్ళ గ్రీవెన్స్, దీన్ని వెంటనే మీరు సాల్వ్ చేయండి అని చెప్పి పంపించారు. ఆ రకంగా వస్తున్నాయి. అంతకంటే కూడా ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి ప్రభుత్వం తరపునే చేయాలి. ఇంకా సురేష్ గారు చెప్పారు ఖచ్చితంగా ఒక క్యాలెండర్ ఉండేది, సోమవారం గ్రీవెన్స్ అంటే అందరూ కూడా ఉండేవాళ్ళని. నేను కూడా ఏం కోరుకుంటానంటే, ఇప్పుడు మా పార్టీ ఆఫీసులో తీసుకుంటే ఏమంటారంటే రేపు పొద్దున ప్రతిపక్షం అంటే ప్రభుత్వంలో ఉండి వాళ్ళ పార్టీ ఆఫీసులో తీసుకున్నారని ఒక ఎలిగేషన్ కూడా లేవనెత్తడానికి అవకాశం ఉన్నాయి. సరే, ఒక నా వ్యక్తిగతంగా ఏంటంటే నేను అనుకుంటున్నాను అదే చేయాలి. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రతి సోమవారము మంత్రులందరూ కూడా సెక్రటేరియట్ లో కూర్చుంటే ఏ శాఖకు సంబంధించినటువంటి ఆ కంప్లైంట్ ఆ శాఖకు వస్తుంది. ఇట్స్ ఈజీ, చాలా ఈజీ. ఇప్పుడు మాకేంటంటే మా ఆఫీస్ కి బల్క్ గా వస్తాయి అన్ని రకాల సమస్యలు. ఒకటి కాదు, ఉన్నటువంటి సమస్యలన్నీ తీసుకొచ్చి పడేస్తుంటే వీటిని మళ్ళీ మేము అన్ని రివైజ్ చేసి దానికి ఏమంటాం దాన్ని సపరేట్ చేసి చేయాల్సి వస్తున్న పరిస్థితి ఉంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వమే తీసుకుంటే ప్రతి సోమవారం ఎవరికి శాఖకు సంబంధించిన అందరికి వెళ్తే ఈజీగా వాటిని మనం సాల్వ్ చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రతి కలెక్టరేట్ లోను ప్రతి ఎంఆర్ఓ ఆఫీస్ లో కూడా ఆ రోజు పెడితే చాలా తగ్గుతాయి. ఈజీ కదా, అది స్కాటర్ అయిపోయింది. ఒకసారిగా గుంప ఖర్చుగా ఒక 100 వచ్చి నా దగ్గర పడే కంటే కూడా ఈ 100 వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఈజీగా సాల్వ్ అయిద్దని ఒక ఆలోచన కూడా ఉంది. ఖచ్చితంగా మేము మా పార్టీ మీటింగ్ లో కూడా చెప్తాము. ఏదేమన్నప్పటికీ మా ధ్యేయం ఏంటంటే మరి తప్పదు కదండి, అది అసలు జరిగిన దాన్ని సరి చేస్తేనే కదా మేము కూడా ఇలా కూర్చోవాలి కదా. ఈ 6 నెలల్లో పరిపాలన అనేది గతంలో చూసాం. ఏ శాఖ కూడా ఏ సూచన నిర్వీర్యం అయిపోయింది పూర్తిగా. అందుకే నేను అంటాను, వ్యవస్థలన్నీ కూడా నాశనం చేశారు గతంలోని. వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి, ఎవరికి ఏం తెలియట్లా. ఇంకా సురేష్ గారు అంతే చెప్పారు, అసలు ఈ పిఎస్ఎల్కి పిఎల్ కూడా అవగాహన ఉందా లేదా మాట కూడా మాట్లాడుతున్నామంటే వాళ్ళు ఏమేమి తక్కువ చేసి కాదు, కానీ వాళ్ళు ఒక నిర్లిప్త నిద్రపోతూ ఉన్నారు. ఏ మంది పొద్దున వస్తున్నామో జీతం తీసుకుంటాం, 2 పనులు చూసుకుంటూ వెళ్ళిపోతారని లెక్కలో ఉన్నారు. కానీ ఇవాళ అది కాదు, మేము
ఇవాళ 365 days చేయాల్సిందే పని. మంత్రి అంటే ఊరినే ఏదో ఎంజాయ్ మీరు అన్నట్టు ఎందాక ఏదో హనీమూన్ పీరియడ్ లో ఉన్నారని. అంటే చంద్రబాబు గారు ఉన్నంత ఫాస్ట్ మీరు అందరూ అందుకోవట్లేదు అన్నది కూడా నిన్న సమ్మరీ మొత్తం టీడీపీ, జనసేన, బీజేపీ ఆయన ఫాస్ట్, ఆయన మానిటరింగ్, ఆయన యూజ్ చేస్తున్న టెక్నాలజీ, అంటే ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్. ఇవాళ చాలా మంది కొత్త మంత్రులు అండి, ఎమ్మెల్యేలు కొత్త వాళ్ళు, మంత్రులు కొత్త వాళ్ళు, కానీ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఎక్స్పీరియన్స్ కిను కొత్తగా వచ్చిన దానికి ఎంత స్పీడ్ ఉన్నా కానీ పని విధానం తెలియాలి కదా. నేను పరిగెత్తగలను కానీ పరిగెత్తడానికి నాకు దారి చూసుకోలేదు, తెలియాలి. ఆ విధంగా ఆయనకేదో దారిని తెలుసు. ఇక్కడ ఇంకా కొంతమందికి తెలియదు కాబట్టి ఈ 6 నెలల్లో ఖచ్చితంగా మాకు హనీమూన్ అనేది లేదు. మాకు ప్రతిరోజు కూడా ఒక యుద్ధ వాతావరణమే. యుద్ధ వాతావరణం మీన్స్ ప్రజల కోసం, ప్రజలకు ఏదో చెయ్యాలి. మేము ఖచ్చితంగా ప్రజలకు మంచి చేయాలి. మీరు పెట్టుకున్న అమరావతి 3 ఏళ్ల టార్గెట్ నిర్దిష్టంగా మీకున్న వనరులు అన్నిటితో అయిపోతుందా? అది టీడీపీ వాళ్ళు కూడా అడిగాను, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, కొంత క్లారిటీ ఇవ్వాలి కదా. 100 ఇప్పుడు మంచి చెయ్యాలనుకున్న మనసు ఉన్నప్పుడు దారులు అనేకం ఉంటాయి. ఆ దారుల్లో నుంచి ఏదో ఒక దారుల నుంచి మనం కావాల్సిన ఫండ్స్ తెచ్చుకోవచ్చు. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారండి. ఫెడరల్ సిస్టమ్ ప్రజలు మాట్లాడింది ఫెడరల్ సిస్టమ్ అంటారు కదా. ఇక్కడ ఇందాక విక్రమ్ గారు కూడా కోట్ చేశారు, యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వక ఆగిపోయి చెప్తే మీరు పనిచేస్తే డబ్బులు ఇవ్వట్లు ఇస్తారు కదా. ఇవాళ జల్ జీవన్ మిషన్ లో మొత్తం వాళ్ళు డబ్బులు మేము ఇస్తాము, మీరు చేసుకోండి చెప్తున్నారు కదా. మనం చేస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా. సో ఇవాళ మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం, చేసేటటువంటి పనితనంతో కూర్చున్నాం, మేము చేయాలని ఒక తపంతో ఉన్నాం. కనుక ఖచ్చితంగా డబ్బులు. కానీ నిన్నటి నుంచి వైసీపీ వాళ్ళు వెటకారం చేస్తున్నారు కదా, వీళ్ళు మేము కూడా స్పందన అనే కార్యక్రమం పెట్టాం, గ్రీవెన్సులు తీసుకున్నాం, వీళ్ళంటే ఏంటి అంత చేసింది అని చెప్పి మిమ్మల్ని అట్లా టార్గెట్ చేసి రాస్తున్నారు కదా. మేము అన్ని పెట్టాం, ఏం పెట్టలేదు మేము? అమ్మ ఒడి పెట్టాం, అయ్యి ఒడి పెట్టాం, విజయచంద్ర గారు పెట్టాం. మేము పెట్టండి విజయచంద్ర గారు పెట్టాం. 5 years లో సుమారుగా అంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని 40% ఉంటాయి, కొన్ని 30% ఉంటాయి. అంటే 60% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది, 40% స్టేట్ గవర్నమెంట్ బాగా చేయాలి. అదేవిధంగా 70